హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న వీడియోలో మొత్తం ఏం చూసినాం అంటే ఇంట్రడక్షన్ టు టూ పోర్ట్ నెట్వర్క్స్ చూసేసి అలానే ఏం చూసినాం సింపుల్గా జెడ్ పారామీటర్స్ గురించి చూసినాం. సో ఇవాళ వీడియోలో మొత్తం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే పారామీటర్స్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్స్. మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 6 పారామీటర్స్ ఉన్నాయి కదా. సో ఆల్రెడీ ఒకటి అయిపోయింది నిన్న. సో ఇవాళ 5 మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. సో నిన్నటిది జస్ట్ కొంచెం అదేంటి రీక్యాప్ లాగా వేసుకుంటే ఏం మాట్లాడుకున్నాం? జెడ్ పారామీటర్స్ మాట్లాడుకున్నాం. అసలు మొత్తం ఎన్ని వేరియబుల్స్ టూ పోర్ట్ నెట్వర్క్స్ లో? V1, V2, I1, I2. సో ఈ 4 వేరియబుల్స్. దీంట్లో 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు? 6 వేస్ లో. సో అందుకు మనకి ఎన్ని పారామీటర్స్ ఉంటాయి? 6 పారామీటర్స్ ఉన్నాయి. సో జెడ్ పారామీటర్స్ అంటే ఏంటివి? ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే, ఊరికే జస్ట్ చిన్నగా చూసుకుందాం ఒకసారి. జెడ్ పారామీటర్స్ అంటే ఇక్కడ V1 అండ్ V2 అనేవి డిపెండెంట్ వేరియబుల్స్. వేటి మీద? I1 అండ్ I2 మీద. Z12, Z21, Z22. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది మనకి. V1 ఎలా రిలేట్ అయ్యింది I1 తో, సో అలానే V1 I2 తో ఎలా రిలేట్ అయింది, V2 I1 తో ఎలా, V2 I2 తో ఎలా. ఇది జెడ్ పారామీటర్స్ గురించి. అంటే నేను డీటెయిల్ గా మాట్లాడుకున్నాంలేండి, జస్ట్ ఒకసారి మ్యాట్రిక్స్ ఫామ్ గీసిన. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామయ్యా అంటే నెక్స్ట్ వై పారామీటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ పారామీటర్స్ అయిపోతే ఆల్మోస్ట్ టూ పోర్ట్ నెట్వర్క్స్ అయిపోయినట్లే. దీనిలో మీదే ఉంటాయి క్వశ్చన్స్. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ చూడండి వీడియోని. సో వై పారామీటర్స్ ఏముందిరా అంటే జెడ్ పారామీటర్స్ కి ఇన్వర్స్ లో ఉంటుంది. మొత్తం ఏముంటుంది ఇక్కడ? I1, I2 ఇక్కడ ఏమైతాయా అంటే డిపెండెంట్ వేరియబుల్స్. అదే ముందు చూసిన దాంట్లో I1, I2 అనేవి ఇండిపెండెంట్. సో నెక్స్ట్ V1 అండ్ V2 అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో జెడ్ పారామీటర్స్ కి మొత్తం రివర్స్ లో ఉంది కదా, ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఏం చేస్తామయ్యా అంటే I1 ని ఎట్లా రాయొచ్చు? ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ V1 అండ్ V2. నేను ఇప్పుడు ఈ లాస్ట్ y పారామీటర్ ఒక్కటే ఇంత డీటెయిల్ గా చెప్తున్నా. నెక్స్ట్ పారామీటర్స్ నుంచి ఏముందయ్యా అంటే మొత్తం సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తా. ఎందుకు ఊరికి అనవసరమైన వాటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయడం? మనమేమి ఇక్కడ సెమ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావట్లేదు కదా. సో మనకు కాన్సెప్ట్ ఐడియా రావాలి. సో మొత్తం ఇదే కాన్సెప్ట్ కాబట్టి నెక్స్ట్ పారామీటర్ నుంచి నేను ఏం చేస్తా అంటే ఫాస్ట్ గా డిస్కస్ చేసేస్తా. సో ఇక్కడ ఈ లాస్ట్ ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునేది. నెక్స్ట్ I2 దేని మీద? V1 అండ్ V2 మీద. సో మనం ఈ రెండింటికి కంబైన్ గా ఏం రాయొచ్చు? I1, I2 అనేవి ఫంక్షన్ ఆఫ్ V1 అండ్ V2 అని చెప్పొచ్చు కదా. సో ఈ V1 అండ్ V2 మీద ఎలా డిపెండ్ అవుతాయంటే అవే y పారామీటర్స్ హెల్ప్ తో డిపెండ్ అవుతాయి. సో I1 is equals to y11 V1 ప్లస్ y12 V2. సో దీని అర్థం ఏంటిదిరా అంటే I1 అనేది V1 తో ఎలా రిలేట్ అయ్యిందంటే y11 హెల్ప్ తో అదే రిలేట్ అయ్యింది. నెక్స్ట్ V2 అనేది అదే I1 అనేది V2 మీద ఎలా డిపెండ్ అయిందంటే y12 తో డిపెండ్ అయింది. సో అది ఈ ఈక్వేషన్ మీనింగ్. సేమ్ అలానే I2 ఎట్లా రాస్తామయ్యా అంటే y21 V1 ప్లస్ y22 V2. సో ఈ రెండింటిని మళ్ళీ మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎట్లా రాయొచ్చు అంటే I1, I2 is equals to ఇక్కడ ఏం రాయొచ్చు దీనిలోని y11 y12 y21 y22 అని రాసేసి మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో ఇంటూ V1 V2 అని రాయొచ్చు. సో దీన్ని ఏమంటామయ్యా అంటే సో సింపుల్ నోటేషన్ ఎట్లా రాయొచ్చు? I is equals to y ఇంటూ V రాయొచ్చు కదా. సో y అంటే ఇక్కడ ఏంటి? Z అంటే ఏంటిది? మనకి ఇంపిడెన్స్ మ్యాట్రిక్స్ కదా. సో ఈ Z కి ఇన్వర్స్ y ఎట్లా అనేది చూద్దాం. ఈ y ని ఏమంటామయ్యా అంటే అది ఇంపిడెన్స్ కాబట్టి ఇది అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇంకొక పాయింట్ ఏంటిదిరా ఇక్కడ అంటే Z is equals to y ఇన్వర్స్. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ రా అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఆ ప్రాబ్లంలో మనం జెడ్ పారామీటర్స్ ఈజీగా కనుక్కోవచ్చు. కానీ వాడు ఏమడుగుతాడంటే మనకు జెడ్ పారామీటర్స్ అడగడు, అక్కడ వై పారామీటర్స్ కనుక్కోండి అంటాడు.
మనకు జెడ్ పారామీటర్స్ ఉండి వై పారామీటర్స్ ఎట్లా కనుక్కోవాలంటే సింపుల్గా ఇన్వర్స్ చేసేస్తే వచ్చేస్తుంది. సో ఆ ఇన్వర్స్ చేయడం ఎలా తెలుస్తుందంటే ఈ రిలేషన్ తెలిసినప్పుడే కదా మనం ఇన్వర్స్ చేయగలిగేది. సో ఈ రిలేషన్ ఎట్లా వచ్చిందని కూడా కొంతమంది ఎవరన్నా అడిగేటోళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మనం ఏం రాసినాం నిన్న, v ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ ఐ. సో దీని నుంచి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, v ఇంటూ జెడ్ ఇన్వర్స్. మనకి ఇందాక చూసింది ఏంటిది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ వై చూసినాం కదా. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏమొచ్చింది మనకి, y ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఇన్వర్స్ ఆర్ z ఈజ్ ఈక్వల్స్ టు వై ఇన్వర్స్. ఈ రెండు ఏం రిలేషన్స్ అంటే రిలేషన్ బిట్వీన్ z పారామీటర్స్ అండ్ y పారామీటర్స్. సో ఇంకా ఇక్కడ ఏం చేస్తామయ్యా అంటే ఒక్కొక్కటి కనుక్కుంటాం మనం, y11 y12 y21 y22. సో అది ఫాస్ట్గా కనుక్కుందాం, ఆల్రెడీ చూసినాం కదా. సో ఇదంతా సింప్లిఫికేషన్ కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. సో v2 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో అప్పుడు y11 ఏమవుతుంది, i1 డివైడెడ్ బై v1. ఎప్పుడు ఇది v2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మళ్ళీ v2 ఈజ్ ఈక్వల్స్ టు 0నే పెడితే ఇంకోటి ఏం కనుక్కోవచ్చు, y21 కదా, i2 డివైడెడ్ బై v1 ఫర్ v2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం కనుక్కుంటాం, v1 0 పెడితే మనకి ఏమొస్తుంది, y12 వస్తుంది, i1 డివైడెడ్ బై v2. అంతే కదా, అంతేలేండి. ఎప్పుడు ఇది v1 ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు. నెక్స్ట్ y22 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, i2 డివైడెడ్ బై v2. ఇప్పుడు ఇది v1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదిరా అంటే నిన్న పారామీటర్స్లో జెడ్ పారామీటర్స్లో మనం ఏం చేసినామంటే, మళ్ళీ ఒక 2 పోర్ట్ నెట్వర్క్ గీస్తాలండి, ఎంతసేపులో గీయచ్చు. కరెంట్ ఉంది i1 i2, ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ కదా. సో వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి v1 v2. సో నిన్న పారామీటర్స్లో ఏం చేసినామరా మనం అంటే z11 కానీ z12 కానీ ఏదైనా జెడ్ మ్యాట్రిక్స్లో ఏ ఎలిమెంట్ కనుక్కోవాలన్నా మనం ఏం చేసినాం, కరెంట్ని 0 చేసినాం. సో జెడ్ పారామీటర్స్ని ఏమంటామంటే ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అంటాం. అంతే కదా, కరెంట్ 0 చేసినామంటే ఓపెన్ చేసినామని మీనింగ్. సో ఇన్ ద సేమ్ వే వై పారామీటర్స్కి ఏం చేసినాం మనం, ఇప్పుడు ఏంది మనం చేసింది, వోల్టేజెస్ 0 చేసినాం కదా. వోల్టేజ్ 0 చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటిది, షార్ట్ సర్క్యూట్ చేసినాం. సో వై పారామీటర్స్ని ఏమంటామా అంటే షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అంటాం. ఇంకా ఈ పారామీటర్స్లో లాస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే లాస్ట్ వీడియోలో సిమెట్రిక్కి సిమెట్రిక్ అవ్వడానికి రెసిప్రోకల్ అవ్వడానికి కండిషన్ మాట్లాడుకున్నాం కదా జెడ్ పారామీటర్స్లో. సో సేమ్ వై పారామీటర్స్లో కూడా సిమెట్రిక్ అవ్వడానికి రెసిప్రోకల్ అవ్వడానికి కండిషన్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వై పారామీటర్స్ అన్నీ ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకోండి, y11 y12 y21 y22 ఇవేనా మన వై పారామీటర్స్. సో సిమెట్రిక్ అవ్వాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిమెట్రిక్కి ఏంటివి, ఈ ఫస్ట్ క్రాస్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలా. అంటే y11 ఈజ్ ఈక్వల్స్ టు y22 అయితే అప్పుడు ఈ పారామీటర్స్ అనేవి సిమెట్రిక్ అన్నట్లు. నెక్స్ట్ రెసిప్రోకల్ అవ్వడానికి కండిషన్. సో రెసిప్రోకల్ ఎప్పుడైతాయిరా అంటే ఈ క్రాస్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు, y12 ఈజ్ ఈక్వల్స్ టు y21. సో ఇది మొత్తం వై పారామీటర్స్ గురించి. సో జెడ్ పారామీటర్స్ వై పారామీటర్స్ కొంచెం స్లోగా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ మొత్తం పారామీటర్స్ అన్నీ ఏమవుతాయి అంటే సేమ్ ఇట్లానే ఉంటాయి, ఇదే ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి సింప్లిఫికేషన్ కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ పారామీటర్స్ నుంచి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, ఎందుకంటే దీనికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయలేం కదా. సో మనకు కావాల్సింది మెయిన్ ప్రాబ్లమ్స్ చేయడం కోసం ఎంత అవసరమో నేను అంత చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ పారామీటర్స్ చూద్దాం. సో నెక్స్ట్ పారామీటర్స్ ఏంటివంటే టీ పారామీటర్స్. సో దీనిలోనే కొంతమంది ఏమంటారంటే ఏబిసిడి పారామీటర్స్ అంటారు. సో ఈ పారామీటర్స్లో ఏమున్నాయంటే మనకి డిపెండెంట్ వేరియబుల్స్ v1 i1. సో ఇవి డిపెండెంట్ వేరియబుల్స్. వేటి మీద డిపెండ్ అవుతాయంటే v2 అండ్ -i2 మీద. సో పారామీటర్స్తో రిలేట్ చేసి రాస్తే ఎట్లా రాయొచ్చు అంటే v1 i1 ఈజ్ ఈక్వల్స్ టు
ఏబిసిడి పారామీటర్స్ కదా, ఏబిసిడి ఇంటూ V2 మైనస్ I2. సో ఇది రిలేషన్. సో దాని నుంచి ఈక్వేషన్స్ ఎట్లా రాయొచ్చు, V1 ఈజ్ ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2. నెక్స్ట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు CV2 మైనస్ DI2. సో ఈ రెండింటి నుంచి ప్రతి ఒక్క పారామీటర్ ఇండివిజువల్గా ఎట్లా కనుక్కుంటాం, A ఈజ్ ఈక్వల్స్ టు V1 by V2 ఫర్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సిమిలర్లీ B ఈజ్ ఈక్వల్స్ టు V1 by మైనస్ I2 ఫర్ V2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం కనుక్కుంటాం, C ఈజ్ ఈక్వల్స్ టు I1 by V2 ఫర్ I2 is equals to 0. Next D is equals to I1 by minus I2 for V2 is equals to 0. So AC అనేవి ఎప్పుడు వస్తాయి మనకి, ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ పోర్ట్. అదే B అండ్ D ఎట్లా వస్తాయి మనకి, అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు వస్తాయి. సో మళ్ళీ ఏం మాట్లాడుకుంటాం మనం, సిమెట్రిక్ అండ్ రెసిప్రోకల్ కండిషన్. ఇక్కడ మారుతుంది చూడండి, సిమెట్రిక్ కి రెసిప్రోకల్ కి కండిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ T అనే మ్యాట్రిక్స్ ఒకసారి రాసుకుంటే ఏముంది, ఇది ABCD. సో ఇక్కడ నుంచి ఈ మ్యాట్రిక్స్ చూస్తూ చెప్పొచ్చు కదా ఈజీగా. సో సిమెట్రిక్ కావాలంటే ఏముంది, సేమ్ Z అండ్ Y లాగే. సో ఈ క్రాస్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. సో A ఈజ్ ఈక్వల్స్ టు D. కానీ రెసిప్రోసిటీకి ఇక్కడ ఏమవ్వాలంటే ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీని డిటర్మినెంట్ అనేది ఈక్వల్స్ టు 1 అవ్వాలి. సో డిటర్మినెంట్ అందరికి తెలిసే ఉంటుంది కదా, AD మైనస్ BC. సో AD మైనస్ BC ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇవి రెండు కండిషన్స్ దీనికి సిమెట్రిక్ అవ్వడానికి, రెసిప్రోకల్ అవ్వడానికి. సో ఇది ఏంటివి, T పారామీటర్స్. నెక్స్ట్ ఏం చూస్తాం మనం, T డాష్ పారామీటర్స్ చూద్దాం. సో మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు ఎంత అర్థమైందో. నెక్స్ట్ ఏముంది మనకి, T డాష్ పారామీటర్స్ కదా. ఇక్కడ ఏంటిదిరా అంటే డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ కదా ఫస్ట్ చూసుకునేది. సో డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటివంటే V2 I1, V2 I2 వెయిట్ మీద డిపెండ్ అవుతాయంటే, ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటివంటే V1 మైనస్ I1. సో ఇవి ఎట్లా రిలేషన్ రాయొచ్చు అంటే V2 I2 ఈజ్ ఈక్వల్స్ టు T డాష్ కాబట్టి A డాష్ B డాష్ C డాష్ D డాష్ వస్తుంది మ్యాట్రిక్స్లో. సో A డాష్ B డాష్ C డాష్ D డాష్ ఇంటూ V1 మైనస్ I1. సో దీని నుంచి ఈక్వేషన్స్ ఏం రాసుకోవచ్చు, V2 ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా రిలేట్ చేయొచ్చు మనం, A డాష్ V1 మైనస్ B డాష్ I1. సో ఇది తెలుసు కదా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలిసే ఉంటుందిలేండి, అది తెలియక ఎట్లా ఉంటుంది. I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, C డాష్ V1 మైనస్ D డాష్ I1. సో దీని నుంచి మళ్ళీ ఇంకా నేను మళ్ళీ ఇక్కడ చెప్పినా కదా, మళ్ళీ ఇక్కడ చేసేది ఏముంది, మీరే సొంతంగా చేయండి. అదే ప్రతి ఒక్కటి కనుక్కోవడం, ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ ఎట్లా కనుక్కోవాలో ఇంతవరకు చూస్తూ వచ్చినారు కదా. సో అట్లా కనుక్కోండి. సో ఇప్పుడు మనం ఏం చూస్తాం రా అంటే సిమెట్రిక్కి రెసిప్రోకల్కి కండిషన్ చూద్దాం. సిమెట్రిక్ అవ్వడానికి, సో ఇన్ కేస్ కొంతమందికి ఇది అర్థం అవ్వకపోవచ్చు, అంటే సిమెట్రిక్ అవ్వడానికి కండిషన్ ఏంది, రెసిప్రోకల్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ మీకు జస్ట్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, అవి యూజ్ అవుతాయి కాబట్టి. సో సిమెట్రిక్ కండిషన్ ఏంటి, సేమ్ టీ మ్యాట్రిక్స్ లాగే. సో ఏ డాష్ ఇస్ ఈక్వల్స్ టు డి డాష్ అవ్వాలి. నెక్స్ట్ ఏముంది, ఇది ఈ మ్యాట్రిక్స్ పేరు ఏం పేరు, టీ డాష్ మ్యాట్రిక్స్ కదా, అది టీ ఇది టీ డాష్. సో డెట్ ఆఫ్ టీ డాష్ ఇస్ ఈక్వల్స్ టు 1 అయితే రెసిప్రోకల్ అయినట్లు. అంటే ఏంటిది, ఏ డాష్ డి డాష్ మైనస్ బి డాష్ సి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు ఇది ఏమైంది, రెసిప్రోకల్ అయినట్లు ఈ మ్యాట్రిక్స్ ఆర్ ఈ పారామీటర్స్. సో నెక్స్ట్ పారామీటర్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పారామీటర్స్ ఎన్నో పారామీటర్ అయితే ఫిఫ్త్ది కదా, ఫిఫ్త్ది ఇంకొకటి ఉంటుందిలేండి ఇది తర్వాత. సో ఈజీగా అర్థమవుతున్నాయి కదా, నెట్వర్క్ థియరీ మొత్తం ఈజీనే ఎక్సెప్ట్ ఏసీ. ఏసీ కూడా కాదులేండి, ఇది కష్టం కాదు అర్థమైతే.
సో హెచ్ పారామీటర్స్ కదా, హెచ్ పారామీటర్స్లో మనం ఫస్ట్ ఏం చూడాలా, డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటివంటే v1 i2. సో వేటి మీద డిపెండ్ అవుతున్నాయంటే i1 v2. సో సిమిలర్లీ ఇప్పుడు ఏం రాసేస్తాం, మనం మ్యాట్రిక్స్ రాస్తాం కదా, v1 i2 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యాట్రిక్స్ ఏముంటాయి ఎలిమెంట్స్ h11 h12 h21 h22. వేటి మీద డిపెండ్ అయినాయి i1 v2. సో దీని నుంచి ఈక్వేషన్స్ రాసుకోవచ్చు కదా, h11 i1 ప్లస్ h12 v2. నెక్స్ట్ i2 is equals to h11 h21 i1 ప్లస్ h22 v2. సో దీని నుంచి మళ్ళీ మీరు అన్ని కనుక్కోవాలి, ఇంకా ఇండివిజువల్స్ మీరే కనుక్కోండి, ఇది హోంవర్క్. h12 h21 h22 ఏమవుతాయో కనుక్కోండి. కండిషన్స్ కూడా చెప్పండి, ఏవి ఓపెన్ సర్క్యూట్వి, ఏవి షార్ట్ సర్క్యూట్వి. నెక్స్ట్ ఏముంది మనకి, సిమెట్రిక్ రెసిప్రోకల్. సిమెట్రిక్ అవ్వడానికి కండిషన్ ఏంటి, రెసిప్రోకల్ అవ్వడానికి కండిషన్ ఏంటి. సో ఒకసారి మ్యాట్రిక్స్ రాసుకుందాం, హెచ్ మ్యాట్రిక్స్ h11 h12 h21 h22. సో ఇది కదా. సో ఇక్కడ సిమెట్రిక్ అవ్వడానికి కండిషన్ ఏంటంటే డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. అంటే డెట్ అంటే తెలుసు కదా, డెట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దాన్ని ఏం రాయొచ్చు, h11 h22 మైనస్ h21 h12 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది సిమెట్రిక్ అవ్వడానికి కండిషన్. రెసిప్రోకల్ అవ్వడానికి కండిషన్ ఏంటంటే ఈ h12 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h21. సో ఈ కండిషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఒక్కటే కాదు, సో లాస్ట్లో మాట్లాడతా ఏం ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ పారామీటర్స్ ఏంటివి, జీ పారామీటర్స్, లాస్ట్ పారామీటర్స్ లైన్. సో జీ పారామీటర్స్ ఏం చూస్తామంటే సేమ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటివి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటివి. సో ఏంటివి, దానికి రివర్స్ అయ్యేవి i1 v2 అనేవి డిపెండెంట్ వేరియబుల్స్. వేటి మీద డిపెండ్ అవుతాయంటే v1 i2 మీద. సో ఇంకా మొత్తం కథ సేమ్ కదా, మ్యాట్రిక్స్ రాసుకోండి, i1 v2 is equals to g11 g12 g21 g22 v1 i2. సో దీని నుంచి మళ్ళీ ఈక్వేషన్స్ రాసుకోండి, i1 is equals to g11 v1 ప్లస్ g12 i2. నెక్స్ట్ v2 is equals to g21 v1 ప్లస్ g22 i2. సో మీ పార్ట్ ఏంటిది, మీరు కనుక్కోవడమే. g11 ఏంటి, g12 ఎంత, కామెంట్స్ చేసి చెప్పండి. i1 కనుక్కుంటే g22 అంటే ఎంత. సో ఇవి మీరు కనుక్కోండి, ఈజీనే, మొత్తం చూస్తా వచ్చిన. మళ్ళీ ఏముంది, మ్యాట్రిక్స్ రాసుకోండి, జీ మ్యాట్రిక్స్ g11 g12 g21 g22. సేమ్ హెచ్ లాగే సిమెట్రిక్ అవ్వడానికి, రెసిప్రోకల్ అవ్వడానికి. నేను ఫాస్ట్ రాసేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మీరు కామెంట్స్ చేసి చెప్పండి, అంటే నాకు అర్థం కాదు కదా, ఫాస్ట్లో రాసేస్తూ ఉంటా. సో సిమెట్రిక్ అవ్వడానికి ఇందాక ఏం చూసినాం, డెట్ ఈక్వల్ టు 1 కదా. సో డెట్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏంటిది, g11 g22 మైనస్ g21 g12 ఈజ్ ఈక్వల్స్ టు 1. రెసిప్రోకల్ అవ్వడానికి g12 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g2 1. సో ఇది మొత్తం పారామీటర్స్ గురించి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రిలేషన్ బిట్వీన్ పారామీటర్స్. సో ఆల్రెడీ ఒకటి డిస్కస్ చేసుకున్నాం కదా, 3 ఉంటాయి. సో y ఈజ్ ఈక్వల్స్ టు z ఇన్వర్స్, t ఈజ్ ఈక్వల్స్ టు t ఇన్వర్స్, h ఈజ్ ఈక్వల్స్ టు g ఇన్వర్స్. సో ఈ 3 రిలేషన్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ప్రాబ్లంలో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తామంటే సర్క్యూట్స్ ఇచ్చి కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి కదా, పారామీటర్ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్ ఉంటాయిలేండి. సో ఆ సర్క్యూట్స్ నుంచి ఒక సర్క్యూట్
ఇప్పుడు ఒక సర్క్యూట్ ఉంటుంది, ఆ సర్క్యూట్లో ఓన్లీ జెడ్ పారామీటర్స్ ఒక్కటే కనుక్కోవచ్చు. కానీ ఆ సర్క్యూట్ ఇచ్చి వై పారామీటర్స్ కనుక్కోండి అన్నప్పుడు మనకి ఈ రిలేషన్ తెలిసినప్పుడే మనం ఈజీగా చేసేయగలం. ఇంతవరకు ఇంత మాట్లాడుకున్నాం కదా. మనకి మొత్తంలో ఏంటి ఇంపార్టెంట్ రా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇదంతా థియరీ లాగుంది. మనకి ఇంతెందుకు థియరీ, మనకు కావాల్సింది ప్రాబ్లం బేస్డ్ కదా. సో ఎలా అడుగుతాడంటే ఏదైనా ఒక నెట్వర్క్ ఇచ్చేసి సింపుల్గా H11 కనుక్కో అంటాడు. H11 అంటానే మీకు అన్ని ఏం గుర్తుండాలంటే ఇక్కడ ఏంటి H11 అంటే V1/I1 ఎప్పుడు V2 = 0. సో ప్రాబ్లం ఇచ్చేసి H11 కనుక్కోరా అంటానే మీకు ఏం స్ట్రైక్ కావాలా అంటే ఇన్పుట్ పోర్ట్ ఉంది కదా, దానికి V1/I1 కనుక్కుంటాం. అంటే ఇన్పుట్ పోర్ట్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇన్పుట్ పోర్ట్ కరెంట్. అది ఏ కండిషన్ అప్పుడు అవుట్పుట్ పోర్ట్ని షార్ట్ సర్క్యూట్ చేసి. సో అయిపోతుంది, మనకు వాడు అడిగిన దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్లా మనకి ఏ పారామీటర్ అడిగినా వెంటనే స్ట్రైక్ కావాలా. సపోజ్ ఇంకొకటి చెప్తా చూడండి, H21 కనుక్కో అన్నాడు. H21 అంటేనే మనకి ఏం కావాలా, I2/I1 అని రేషియో కనుక్కోమన్నాడు అని అర్థం అయిపోవాలా. ఎప్పుడు అవుట్పుట్ పోర్ట్ని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు. సో ఇదే మొత్తం 2 పోర్ట్ నెట్వర్క్స్ అన్న మొత్తం ఇంతే. కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేసి నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఒకటి ఉంది థియరిటికల్ టాపిక్. సో అది మాట్లాడుకొని సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ చూసుకుంటాం. సో ఇంతేలేండి ఈ వీడియో. సో మీ అందరికి వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటా. నచ్చితే పక్కా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఎందుకు చేస్తామో వేరే వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అర్థం అవ్వాలి, ఓ డమ్మీ ఛానల్ కాదు కొంచెం కంటెంట్ ఉందిరా అని. అలా కాకుండా మీకు నచ్చలేదు అనుకోండి, వదిలేయండి. లైక్తో పాటు షేర్ కూడా చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మంది మన ఫ్యామిలీ పెరుగుతుంది. ఫ్యామిలీ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ స్వామి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.